గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. హల్లెలూయా. ఈ వాక్యం నిమిత్తం అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి నన్ను బోరుగా వాడుకొని ప్రజలకు కావాల్సిన మాటలు మీరు మాట్లాడమని యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన చదివిన మాట సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనం. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. ఇక్కడ సొలొమోను ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఈ సామెత రాస్తూ ఎవరైతే గర్వము లేకుండా ఉంటారో, చెప్పే మాటలు వింటారో వారికి జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఒకవేళ చెప్పు మాటలు వెనుకోకుండా గర్వంగా ఉంటే వారి జీవితాలు ఏమవుతాయి అంటే జగడమే పుట్టునంటే అనేకమైన గొడవలు, కలహములు, తగాదాలు ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. గర్వము లేని వారు ఏ మాట చెప్పినా సరే తల వచ్చి వాటిని అంగీకరిస్తూ ఉంటారు. గర్వం ఉన్నవారు ఆ మాట వినుకోకుండా వారు తమకు నచ్చిన విధానంగాను తమ కోరుకున్న విధానంగాను నడవటానికి వారు ఇష్టపడుతుంటారు. ఆ తదుపరి వచ్చేది ఏంటిదంటే జగడములు, అనేక విధమైన విభేదాలు కలుగుతుంటాయి. కానీ మొదటిగా ఎదుటివారు చెప్పే మాట మనం ఆలకించినట్లయితే దాని వలన వింటే జ్ఞానము కలుగుతుంటుంది. ఆ జ్ఞానం మన జీవితానికి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా సొలొమోను జ్ఞానయుక్తంగా రాస్తూ ఉన్నాడు. క్రైస్తవులైన మన జీవితాల్లో ఏది ఉండకూడదంటే గర్వం ఉండకూడదు. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని ఎదుట గర్వం ఉండకూడదు. లోకల్ మన జీవితాలు కొన్నిసార్లు గర్వపడుతూ ఉంటాం, లేకపోతే తగ్గించుకుని ఉంటాం. కానీ దేవునికి వచ్చేసరికి మనం పుట్టిన నాటి నుంచి బ్రతికి మన ప్రాణం పోయేంత వరకు కూడా గర్వం అనేది ఎన్నడూ ఉండకూడదు. ఆయన ఎదుటి ఇటువంటి మాటలు ఎన్నడూ కూడా మనం పలకకూడదు. ఆయన చెప్తుంది ఏంటంటే నా మాటలు కూడా మీరు వినండి, అవి జ్ఞానయుక్తమైన మాటలు. వాటిని వినటం వల్ల జగడములు కలవు, జగడములు ఎన్నడూ కూడా పుట్టవు. ఎందుకంటే వాటిని విని వాటి ప్రకారం జీవించే వారికి ఎన్నో మేలులు జరుగుతాయని ఈ మాటలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. దావీదు సహోదరుని ఎలియాబు మాట్లాడుతున్నాడు. దావీదు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? రావడానికి కారణం ఏంటి? ఎందుకు తన సహోదరుడికి దావీదు గురించి తెలిసిందంటే దావీదు పదే పదే అడుగుతున్నాడు. ఏమనంటే గొలియాతును చంపిన వారికి సౌలు ఇస్తున్న బహుమతి ఏంటయ్యా అంటే ఆయన చెప్తున్నాడు. ఏం బహుమతి అంటే తన కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాడు, తన కుమార్తెని బహుమానంగా ఇవ్వబోతున్నాడు. అందుకని అందరూ కూడా ఈ మాటను అంగీకరిస్తున్నారు. మరలా 3 సార్లు అడుగుతుంటే తన సహోదరుడు పక్కన, దావీదు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీవు రావటానికి కారణం ఏంటి? నీవు హృదయంలో బాగా గర్వం కలిగి ఉన్నావు, నీ హృదయంలో బాగా చెడు ఆలోచనలు కలిగి ఉన్నావు. నీవెందుకు ఇక్కడికి వచ్చావని తన సహోదరుడి మాటలని మాట్లాడుతున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, సున్నతి పొందని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? హల్లెలూయా. ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. యుద్ధము దేవుడే చూసుకుంటాడు, యుద్ధము చేయువాడు ఆయనే. తన సహోదరుడు మాత్రం భయపడుతున్నాడు. నువ్వు రావటానికి కారణం ఏంటో, ఎందుకు వచ్చావు నువ్వు? దావీదు గర్వంతో అక్కడికి రాలేదు. దావీదు అక్కడ జరుగుతున్నది ఏంటో ఒకసారి చూద్దామని అక్కడికి ఆ ప్రాంతంలోకి వచ్చాడు. వారందరూ కూడా ఇశ్రాయేలు అందరూ గలిబిలి పడుతున్నారు. వారిని గొలియాతును సంహరించలేక, ఫిలిష్తీయులతో యుద్ధం చేయలేక వారు భయపడుతుంటే దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన కలిగి అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు వారితో అందరూ కూడా గలిబిలి చూసి దావీదు అంటున్నాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? అయ్యా, గొలియాతు అని మహాబలాఢ్యుడు ఉన్నాడు. మేము ఎంతో కాలం నుంచి అతనితో యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నాం, మాకు విజయం రావట్లా. కానీ సౌలు ఈ విధంగా యుద్ధం చేసిన వారికి ఇలాంటి బహుమతి ఇస్తానన్నాడు. ఆయన ఒకటి అనుకున్నాడు, యుద్ధం చేసేది దేవుడే. ఆయన ముందు ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? దేవుని ముందు ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఆయన యుద్ధం చేసి విజయం నాకు ఇవ్వబోతున్నాడు కదా. కానీ తన సహోదరుడు దావీదు బాగా గర్వం ఎక్కి ఇక్కడికి వచ్చాడు. దావీదు,
యుద్ధం చూడటానికే కదా నువ్వు వచ్చింది ఇక్కడికి? ఎందుకయ్యా రావటం? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు చిన్నవాడివి కదా, ఎందుకు రావటం? గర్వంతో నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు. సున్నతి పొందని ఫిలిస్తీయుడు ఏ పార్టీ వాడు అంటున్నావు? అవన్నీ గర్వంతో కూడిన మాటలు కదా. మేమందరం యుద్ధం చేయగలిగిన వారమే, మేమందరం ఫిలిస్తీయులు ఓడించగలిగిన వాడమే. నువ్వేంటి సున్నతి పొందని ఫిలిస్తీని ఓడిస్తానంటున్నావు? ఆయన ఏ పార్టీ వాడు అంటున్నావు? ఆయన ఎలాంటి వాడు అంటున్నావు? భయపడవద్దని చెప్తున్నావు. ఏంటి గర్వపు మాటలు? దావీదులో గర్వం కాదది. దేవుని యందు విశ్వాసం ఉంచి యుద్ధం చేసేది నేను కాదు, కానీ నేను నమ్ముకున్న నా దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయన యుద్ధం చేస్తే నాకేంటి గర్వం? ఆయన నన్ను నడిపించబోతున్నాడు. నేను ఫిలిస్తీని కొట్టబోతున్నాను, ఫిలిస్తీని సంహరించబోతున్నా. దావీదు జీవితంలో గర్వం లేదు, కానీ తన అన్నకు అర్థం కాక ఈయనలో ఉన్న అభిషేకం ఏంటో, దేవుడు ఎలా ఎన్నుకోబోతున్నాడో, ఎలా ఏర్పరచుకోబోతున్నాడో ఆ విధానం తెలియక ఈయన గర్వముతో మాట్లాడుతున్నాడు. వారిద్దరి మధ్యన జగడం పుడుతుంది. వారిద్దరు తగాద గొడవాడుకున్నారు. ఎందుకు వచ్చా నువ్వు? రావటానికి ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో. దావీదు వెళ్ళటానికి రాలా, యుద్ధం చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. దావీదు ఫిలిస్తీయుని కొట్టడానికి వచ్చాడు. అతను ప్రాణం తీయటానికి వచ్చాడు. విజయాన్ని ఇవ్వటానికి ఇశ్రాయేలు ప్రజలకి ఆయన వచ్చాడు. సౌలు జీవితంలో ఆనందం ఇవ్వటానికి అక్కడికి వచ్చాడు. గర్వంతో రాలేదు, తన జీవితాన్ని నమ్ముకొని రాలేదు. నేను యుద్ధం చేయగలని తన బలమును నమ్ముకుని రాలేదు, తన శక్తిని నమ్ముకుని రాలేదు. గర్వాన్నంతా విడిచిపెట్టి దేవుడే నాతో ఉన్నాడు, యుద్ధం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. మన జీవితంలో గర్వము విడిచిపెడితే విజయం దేవుడే మనకి ఇస్తూ ఉంటాడు. గర్వం నుంచి దూరం అయిపోతే జ్ఞానము కలిగి ఉంటాడు. దావీదు జ్ఞానం కలిగి ఉన్నాడు. ఏ విధమైన జ్ఞానం తెలుసా? విజయము దేవుని ద్వారా వస్తుంది. ఏమి ధరించుకోవాలా, ఏమి వాడాలా, జ్ఞానం కలిగి వెళ్ళి ముందుకు వెళ్ళాడు. జగడబ్బ కలిగిన తన సహోదరుడు అరచిన, ఎన్ని మాటలు మాట్లాడినా, నీ హృదయంలో గర్వము దాచబడి ఉన్నదన్నా, ఏది కూడా పట్టించుకోలా. దేవుడు నాతో ఉన్నాడు. మన జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎన్నడూ గర్వం అనేది దేవుని ఎదుట కనబడకూడదు. లోకంలో మన మనుషుల ఎదుట చూపించవచ్చు గర్వం, లోకంలో మనుషుల ఎదుట మన హృదయ గర్వం కలిగి ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నేను అందరూ కూడా సమానమే. హల్లెలూయా. అందరూ కూడా దేవుని ఎదుట మనందరూ పిల్లలమై ఉన్నాం. ఆయన మన జీవితాలు నడిపిస్తూ ఉన్నాడు. మన హృదయ గర్వం విడిచిపెట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మామూలుగా మన బ్రతుకును కొనసాగిస్తుంటే ఆయన మన జీవితాలు మాట్లాడగలడు. గర్వంతో మాట్లాడింది ఎలియాబు, కానీ దావీదు కాదు. నాకు గర్వం లేదయ్యా, నేను యుద్ధం చూసి ఫిలిస్తీని కొడదామని వచ్చా. సౌలు ఇచ్చే బహుమతిని ఏంటితో తెలుసుకుంటున్నాడు. మరి జీవితంలో గర్వం కలిగి ఉన్నావా? దేవుని ఎదుట గర్వంగా ప్రవర్తిస్తున్నావా? దాన్ని విడిచిపెట్టి మనందరం మామూలు మనుషులమే. దేవుని ఎదుట మనం చాలా స్వల్పమైన వారము. దేవుని ఒక్కడే గొప్పవాడు, ఆయన ఒక్కడే పూజనీయుడు, ఆయన ఒక్కడే మహిమ ఘనతకు ఆయన అర్హుడు. మనము తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. మన గర్వం మనలో తగ్గించబడాలి, దేవుడే హెచ్చించబడాలి. ఈ మాటలని మన దృష్టిలో ఉంచుకుందాం. ఎందుకంటే గర్వముతో నడిస్తే గర్వ హృదయులందరూ యెహోవాకి ఏమై ఉన్నారంట? హేయులై ఉన్నారు. అంటే వారందరూ కూడా దేవునికి ఇష్టం లేదు. వారిని చూసి దేవుడు అసహించుకుంటాడు. వారి గర్వంతో హృదయాలందరూ కూడా దేవుడు చూసి ఇష్టపడడు. కానీ మామూలుగా నడుచువారు, మామూలుగా జీవించువారు, గర్వం లేకుండా తగ్గించుకుని నడుచువారిని దేవుడు ఇష్టపడుతూ ఉంటారు. వారే దేవునికి ఇష్టలు. హల్లెలూయా. వారిని చూసే దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. అటువంటి జీవితం కలిగి మన ముందు కొనసాగుతూ ఉండాలి. విలియం కేరీని ఒక ఉన్నత అధికారులు భోజనానికి ఆహ్వానించాడు. వాళ్ళ ఇంటిలో ఆడవాళ్ళకి చెప్పలా, ఈయన ఒక్కడు వచ్చయ్యా, రేపు మా దగ్గరికి భోజనానికి రా, నువ్వు గొప్ప సేవకుడు కదా, దేవుని పనిలో నువ్వు బాగా సాగుతున్నావు, అందుకే భోజనం చేసి మా కొరకు ప్రార్థించమని పిలిచాడు. ఆయన లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే ఆయన ఇంటిలో
పిలిచిన భార్య, ఏవండి ఆయన చెప్పులు కుట్టుకునే వ్యక్తే కదా, నేను ఒకసారి చూశాను రోడ్డు మీద అని. ఈ మాట ఆయనకి వినపడన్నాడు. అమ్మా, నేను చెప్పులు కుట్టుకునేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునేవాడిని. ఆయనలో గర్వం రాలా. నన్ను చూసి చెప్పులు కుట్టుకునే వ్యక్తి అని హేళన చేస్తుందని ఏమాత్రం కానీ ఆలోచించలా. ఆమె చెప్పిన మాటకి ఈయన ఇంకా తగ్గించుకున్నాడు. ఆమె చెప్పులు అంటే ఈయన పాత చెప్పులు కుట్టుకునేవాడినమ్మ, నేను కొత్త చెప్పులు తయారు చేసే అంత స్తోమత లేదు నా దగ్గర, అంత గొప్పవాడిని కాదు, నేను చిన్నవాడిని, ఏదో చెప్పులు కుట్టుకుని బ్రతుకుతున్నానని మాట్లాడితే ఆమె మారు మాట పలకుండా అలాగే నిలబడిపోయింది. గర్వ హృదయులందరినీ కూడా ఆయన అణుచువాడై ఉన్నాడు. గర్వమును ఆయన అణుచువాడై ఉన్నాడు. మన జీవితంలో ఆ మాట అంతే కదా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అన్ని విన్నడు కూడా అనుకోవద్దు. గర్వం విడిచిపెట్టు, వారు చెప్తున్న మాటను విను, నీకు జ్ఞానము కలిగిస్తుంటుంది. ఆమె చెప్తున్న మాట ఈ భక్తుడు విన్నాడు, జ్ఞానముతో మాట్లాడాడు. మరల మారు మాట పలకలేని స్థితిలో ఉన్నది. పరిసయ్యుడు అంటున్నాడు, అయ్యా నా జీవితము ఎలాగున్నదో తెలుసా? అక్కడ బైబిల్ గ్రంథంలో కనబడుతుంది, నేను ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నాను, ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతున్నాను, నా రాబడంతలో 10వ వంతు ఇస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా ఉంటే ఆయన అంటున్నాడు ఆఖరికి, అయ్యా నేను సుంకరి వాళ్ళే ఉండకూడదు అంటాడు. సుంకరి ఏం చేస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు, కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అని పిలిచడానికి కూడా యోగ్యని కాదు, నాకు అంత అర్హత లేదని తనకు తాను తగ్గించుకుంటుంటే ఈయన గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు. నేను అన్నీ ఇస్తున్నాను కదా, నీకు అన్నీ సమర్పిస్తున్నాను కదా, దినమునకు 2 సార్లు ప్రార్థన చేస్తున్నాను, నాకు వచ్చిన వాటిలో సగం నీకు ఇస్తున్నాను కదా, ఇవన్నీ చేస్తున్నానని తనకు తాను గంభీరంగా చెప్పుకుంటున్నాడు. అవన్నీ కూడా గర్వంతో కూడిన మాటలు అతను పలికేవన్నీ. కానీ సుంకర్ అంటున్నాడు, నేను అలా కాదు ప్రభువా, నిన్ను పిలవాలంటేనే భయం ఉన్నది, నాలో పాపము, నాలో అతిక్రమము, నాలో జీవితము, నిన్ను పిలుచుటకు ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకు కూడా నేను యోగ్యుని కాదు. హల్లెలూయా. ఈ పరిసయ్యుడు సుంకరితో పోల్చుకుంటున్నాడు. నేను ఆయన వల్లే ఉండకూడదని, ఉండవలసింది ఆయన వల్లేనే. ఆయన ఏది ఇచ్చినా, దేవుడికి ఏది సమర్పించినా ఆయన దేవుని దగ్గర ఎప్పుడు గర్వంగా చెప్పుకోలే, అది ఆయనకు తెలుసు. కానీ ఈయన అంటున్నాడు, ఇచ్చింది కొద్దిగైనా చెప్పుకోవడం ఎక్కువైపోయింది. దేవునితో గడిపేది కొద్దిగైనా దేవునికి చెప్పుకోవడం మరీ ఎక్కువైపోయినది. అతను గర్వంతో చేస్తున్నాడు ప్రార్థన, గర్వంతో మాట్లాడుతున్నాడు, దేవుని దగ్గరికి వచ్చి గర్వంతో కూడిన పలుకులు ఆయన పలుకుతున్నాడు. దేవుడు వాటిని చూస్తున్నాడు. ఇద్దరిలో ప్రార్థన ఆలకించింది ఎవరిది? ఎవరు ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన మాత్రమే దేవునికి ఇష్టమైనది. మన ప్రార్థనలో గర్వము కనపడకూడదు. రెండవది, మన ప్రార్థన చేసినప్పుడు దీనత్వము కనపడాలి, దయ కలిగిన గుణము కనపడాలి, దేవునిని బ్రతిమలాడుతున్నట్లు ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చి ఎదుటి స్నేహితుడి దగ్గర ఏ విధంగా మనం అడుగుతామో ఆ విధంగా అడుగుతున్నట్లు ఉండాలి. గర్వముతోనూ మన జీవితాలు ఇలా హృదయ గర్వంతోనూ తలంపులతోనూ ఎన్నడటువంటి ప్రార్థన మనం చేయకూడదు. లేకపోతే డంబముతోనూ మన జీవితంలో దేవునికి తెలియాలి కదనే చేస్తున్న భక్తి, దేవునికి తెలియాలి కదా నా ప్రార్థన, దేవుడు అంగీకరిస్తున్నాడులే తెలియాలని అన్నిటినీ తీసుకొచ్చి దేవుని దగ్గర గర్వంతో కూడిన ప్రార్థన కాదు, సుంకరి చేస్తున్నాడు. అయ్యా కన్నులెత్తి చూచుటకైనాను, నిన్ను పిలుచుటకైనాను నాకున్న శక్తి సరిపోదు, నాకున్న భక్తి చాలదు. గర్వము లేకుండా తగ్గించుకున్నాడు, దేవుని హెచ్చించాడు, గర్వము తనలోంచి తీసివేశాడు. గర్వము దేనికి కారణం అంట? చెప్పండి. నాశనానికే కారణం. గర్వము నడుస్తుందంటే దాని తదుపరి పతనము ప్రారంభించబడుతుందని గుర్తించాలి. గర్వము లేకుండా మన జీవితాలు మామూలుగా మన జీవితాలు గడుపుతుంటే ఇక జ్ఞానము మనకు వస్తుంటుంది, ఆ మాటలు వింటుంటే తెలివి వస్తూ ఉంటుంది, ఆ జ్ఞానం బట్టి మనం నడుచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గర్వము లేని వారిగా దేవుని దృష్టిలో కనబడాలి. ఆ గర్వమే మన జీవితాలను నాశనం చేయవచ్చు. ఆ గర్వమే దేవునితో మనలతో మాట్లాడనీయకుండా చేయవచ్చు. ఆ గర్వమే దేవుని దగ్గర నుంచి మనం దూరం చేయవచ్చు.
ఆ గర్వమే కొన్నిసార్లు దేవుని ఉండకుండా చేయవచ్చు. కానీ గర్వం లేని వారు దేవునితో మాట్లాడతాడు, దేవుడు కూడా వారితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎందుకంటే వారి హృదయము దేవునికి ఇష్టమై ఉన్నది. వారి హృదయాన్ని దేవుడు లక్ష్యం చేస్తున్నాడు, వారి హృదయాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. అటువంటి గర్వాన్ని మనం విడిచిపెట్టేసి మామూలుగా మన జీవితాలు గడిపితే అదే మనకి మేలుకరము, అదే మన జీవితాలకి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈ పరిసయ్యుడు చేసిన ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు. సుంకరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం ఏ స్థితిలో ఉన్నా సరే గర్వం అనేది ఎన్నడూ కూడా రానివ్వద్దు. నీవు బ్రతుకు దినములన్నీ వాటిని విడిచిపెట్టు. నీ పరిస్థితులు బట్టి, నీకు కలిగిన విధానములు బట్టి, నీ జీవితంలో హెచ్చైన విధానములు బట్టి, లేకపోతే దేవుడిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వాటి వైపు చూస్తూ నీ జీవితాన్ని పతనం చేసుకోవద్దు. అవన్నీ లోకం వరకే. అక్కడికి వెళ్ళాలంటే గర్వ హృదయాలు కాదు. తగ్గించుకున్నవారు అక్కడికి వెళ్ళాలంటే తనకు తాను తమ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకున్నవారు, గర్వం లేకుండా జీవించిన వారు, యథార్థంగా నడిచిన వారు, చెప్పిన మాటలు వింటూ వినయంతో జ్ఞానం నేర్చుకున్నవారు, వారందరూ దేవుని రాజ్యానికి వారసులంట. నీ జీవితంలో కలిగినవన్నీ ప్రక్కన పెట్టు. దేవుడు మనకు అనుగ్రహించింది మాత్రమే మన జీవితంలో కలిగి ఉండాలి. వాటిని మన జీవితంలో ఎప్పుడైతే పాటిస్తామో అటువంటి మేలు దేవుడు మనకు చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో అపవాది గద్దిస్తే దేవుడు మరలా దాన్ని కనపడకుండా ఏం చేశాడు తెలుసా? యెషయా గ్రంథంలో కనపడుతుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి. మొదటిగా అపవాది చేసిన ఆలోచన ఏంటి తెలుసా? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. రెండవది, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని తన మనసులో అనుకుంటివి కదా. అందుకని దేవుడు దాన్ని పాతాళానికి దోసేశాడు. ఆకాశమునికి పైకి ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? దేవుడే కూర్చోవాలి. ఉన్నత స్థలముల మీద ఎవరు కూర్చోవాలి? ఆయనే ఉండాలి. మేఘస్తంభం, మీరందరూ ఇటు చూడండి, మేఘస్తంభాల మీద కూర్చోవలసింది ప్రభు అయిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అక్కడ కూర్చోవలసిన దేవునితో అపవాదం అనుకుంటుంది, నేను కూడా ఆయనతో సమానంగా ఉండాలి, నేను కూడా సింహాసనం మీద కూర్చోవాలి, సభాపర్వతం మీద ఉండాలి, మేఘమండముల మీదకి ఎక్కాలి. దేవుడు ఆలోచన చేసి అక్కడి నుంచి పడగొడితే నేల మట్టకు పడిపోయింది. అది దాని గర్వాన్ని దేవుడు ఏం చేశాడు? అణిచివేశాడు. దేవుడు చూశాడు, దాని ఆలోచన చూశాడు. కూర్చోవాలని కూర్చోవాలి అనుకుంటుంది మనసులో తన ఆలోచనలు, తలంపులు పుట్టిన తోడని అది నేల మీద పడిపోయింది. ఎందుకంటే గర్వము పతనానికి మూలమన్నట్టు అది దేవుడు భూమి మీదకు తోసివేశాడు. దేవునికి సింహాసనాన్ని ఆక్రమిద్దామని చూసింది, ఆకాశ మండలం మీద కూర్చుందాం అనుకున్నది, దేవునితో సమానంగా ఉండాలనుకున్నది. ఆయనతో పాటు సమతూగిన వారు ఈ భూలోకంలో ఎవ్వరు లేరు. హల్లెలూయా. తన కుమారుడు ఒక్కడు మాత్రమే తన పక్కన కూర్చుండగలిగాడు. ఆయన పక్కన ఇది కూర్చుందామని చూసింది. దేవుడు అనుకున్నాడు, నీవు ఇక్కడ ఉండుట యోగ్యత కాదు, నీవు నాతో సమానం ఉండాలనుకుంటున్నావు కదా, సింహాసనం కూర్చుండాలనుకుంటున్నావు కదా, సభాపర్వతం మీద ఉండాలనుకుంటున్నావు కదా, మేఘముల మీద ఎక్కాలనుకున్నావు కదా, ఇక్కడి నుంచి నేను నేలకు పడగొట్టబోతున్నా. తన జీవితం పాడైపోయినది. మన జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఉన్నత స్థితికి ఎదగాలని, గొప్పవారిగా ఉండిపోవాలని. ఈ లోకంలో మన జీవితాలు దేవుని ఆశీర్వాదాలను ప్రక్కన పెట్టి నా జీవితం నేను హెచ్చించుకుని నా కాళ్ళ మీద నేను నిలబడి దేవుని సహాయం లేకుండా నేను అభివృద్ధిపరచబడాలి, దేవుడు నా జీవితం తోడుగా లేకుండానే నాకు కలిగిన వాటిలో నేనే అభివృద్ధి పొందాలని కొన్నిసార్లు దేవుని ఆలోచనలు ప్రక్కన పెడతాం, దేవుని తలంపులు తోసివేస్తాం, దేవుని ప్రక్కన ఉంచేసి నాకు అన్నీ తెలుసు అన్నట్లు హృదయ గర్వం తేలిపోతాం.
ఈ అపవాది కూడా హృదయ గర్వంతో ఉంటే దేవుడు దానిని అక్కడ ఉంచకుండా నేల మీదకి తోసేశాడు. మన జీవితం గర్వం రాకూడదు. దేవుని ఎదుట గర్వంగా ప్రవర్తించకూడదు, కానీ దేవుని ప్రక్కన మనం ఆయనను బట్టి గర్వించాలి. అర్థమవుతుందా? దేవుని ఎదుట గర్వించకూడదు. ఆయనతో నిలబడి ఆయనను బట్టి మనం గర్వించాలి. ఎలా గర్వించాలి? దేవుని కలిగి ఉండుట నా ధన్యత, దేవుని నా రక్షకుడిగా కలిగి ఉండుట నా భాగ్యము. ఈరోజు నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నానండి, ఆయనను బట్టి. నా జీవితం ఇలా కొనసాగుతుందండి, దేవుని బట్టి. ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన రెక్కల చాటున నేను దాచబడి ఉన్నాను అని ఆయనను బట్టి గర్వించాలి. అంతేగాని ఆయన ఎదుట నిలబడి అపవాది వలె మనం గర్వించకూడదు. మన జీవితాలు గర్వము ఎదుట ఉండకూడదు, కానీ దేవునితో పాటు నిలబడి ఉండాలి. దేవుని కలిగి ఉన్న మా జీవితాలు ఈ విధంగా కొనసాగుతుంది. ఆయన లేకపోతే మా జీవితాలు ఏ పాటివి? ఆయన లేకపోతే మా బ్రతుకులు ఏమైపోయాయి? ఆయన లేకపోతే మా జీవితాలను చూడకపోతే, మా జీవితాలను ఆయన పట్టించుకోకపోతే, మమ్మల్ని భద్రపరచకపోతే, మమ్మల్ని కాపాడకపోతే, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే మా జీవితాలు ఏ పాటివి? ఆయన కలిగి ఉన్నాను కదా, అదే నా ధన్యత. ఆయనను బట్టి నేను అతిశయిస్తున్నా, ఆయనను బట్టి నేను గర్విస్తున్నా. అలాగ ఉండాలి. కానీ ఈ భూలోకంలో మన జీవితాలు గర్వంతో దేవుని ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది పలకటం, ప్రార్థనలో గర్వము మన జీవితంలో ఎన్నడూ రానికుండా మనం కాపాడుకోవాలి. అపవాది గర్వించి దేవునికి దూరం అయిపోయింది. అపవాది గర్వించి ఈ లోకానికి దూరం అయిపోయి తన జీవితం ఉన్నది. ధనవంతుడు ఆ సంవత్సరం అంతా పంట బాగా పండిందంట. కొట్లలో దాచాడు, సరిపోక దాన్ని పడవేశాడు, పెద్దవి కట్టించాడు, ధాన్యాన్నంత దానిలో నిల్వ చేశాడు. సాయంత్రం అయింది, చీకటి పడుతుంది. ఒక సింహాసనం వేసుకుని కూర్చుని, నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు, సుఖించు అని తన ప్రాణంతో గర్వంతో మాట్లాడుతున్నాడు. రాత్రి కాల సమయం అయిపోతుంది. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణంని అడుగుతున్నాను. హల్లెలూయా. నీ గర్వం ఏ పాటిది? నీ ధనము చూసుకుని నువ్వు గర్విస్తున్నావా? నీ కలిగిన వాటిని చూసి నువ్వు గర్విస్తున్నావా? నీ ప్రాణం నీది కాదు, నేను పెట్టిన భిక్ష. నీ ప్రాణం నీది కాదు, నేను బ్రతికించడానికి నేను నీలో పెట్టిన జీవాత్మది. దానితో నువ్వు చెప్తున్న మాట ఏంటి? తిను, త్రాగు, సంతోషించు అంటున్నావా? నీ ప్రాణం నాకు ఇవ్వాల్సిన సమయం వచ్చింది, ఇచ్చేయి. సంపాదించిన ఆస్తి ఏమవుతుంది? కూడబెట్టిన ధనం ఏమవుతుంది? అదంతా పరుల సొమ్మైపోతామే కదా. తన జీవితంలో దేవుని యందు ఆయన విశ్వాసం ఉంచలా. ఇవన్నీ కలిగినాయి అంటే దేవుని వల్లనే కదా. ఇంత ధాన్యం సంపాదించి నేను నిల్వ చేస్తున్నానంటే నా భూమి పండడానికి కేవలం దేవుడే కదా. ఇటువంటి దేవుని యందు ఆయన అతిశయించగా, లోకములు అతిశయిస్తూ తన ప్రాణాన్ని సంతోషపరచాలని, తన ప్రాణాన్ని ఆనందింపచేయాలని, తన ప్రాణం సంతోషంగా సుఖించాలని మాట్లాడుతుంటే దేవుడు చూసి ఊరుకోలా. గర్వాన్ని అణిచివేయాలనుకున్నాడు, తనలో ఉన్న గర్వాన్ని తీసివేయాలనుకున్నాడు. ఆయన పలికిన మాటలు దేవుడు విని ఆయన పిలుస్తున్న మాట ధనవంతుడే దేవుని దృష్టిలో వెర్రివాడుగా ఉన్నాడు. ఏంటయ్యో మాట్లాడుతున్నావు, వెర్రి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి? ప్రాణము, జీవము నీవు సుఖించాలని, ఆనందించాలని పలుకుతున్నావు కదా. నీ ప్రాణం ఇక నీ అడిగే సమయం అని ఆసన్నమైనది. గర్వమాతంలోకి రాగానే దేవుని పిలుపు కూడా వచ్చేసింది. గర్వమాతంలో బయలుదేరగానే దేవుడు అతన్ని తన మహిమలో చేర్చుకుంటాను రమ్మంటున్నాడు. మన జీవితాలు గమనించు. గర్వం అనేది ఎన్నడూ రాకూడదు. నీవు కలిగి ఉన్న ప్రతి స్థితి దేవుడు నీకు ఇచ్చింది. నీవు కలిగి ఉన్న ప్రతి సంపద దేవుడు నీకు ఇచ్చినది. నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు కష్టపడలేవు కదా. నీ జీవితంలో దేవుడు నిన్ను
సజీవులకు నిలబెట్టబోతే కష్టపడలేవు కదా. దేవుణ్ణి నిలబెడుతూ, నీవు నిలబడటానికి ఆయన బలమునిస్తూ, నీవు నిలబడటానికి ఆరోగ్యాన్ని ఇస్తూ నిన్ను నడిపిస్తున్నాడే. నీ జీవితానికి కలిగే శక్తి బలం చూసి ఇది నా శక్తి, ఇది నా బలం అని ఎన్నడూ గర్వించొద్దు. ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం నీ కృప. హల్లెలూయా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని వల్లనే. నేను ఇంతగా దీవించబడుతున్నానంటే దేవుని వలనే. ఇటువంటి మాటలన్నీ కూడా తగ్గించుకునే మాటలు, దేవుని హెచ్చించే మాటలు. ఇది నేను సంపాదించానండి, ఇది నేను కూడబెట్టాను, ఇది నేను కష్టపడ్డాను, ఇది నేను ప్రయాసపడ్డాను, రక్తముని చెమటగా మార్చి నా జీవితాల్లో కష్టపడ్డానని ఇటువంటి గర్వపు మాటలు మాట్లాడద్దు. ఈయన తన జీవితాలు అన్నాడు, అన్నీ కూడా కూడబెట్టాను, అన్నిటినీ దాచుకున్నాను, అన్ని కొట్ల మళ్ళీ పడవేసి క్రొత్తవి కట్టాను. నా ప్రాణమా నీ కోసమే కదా ఇది అంటే, మరి దేవుని కోసం ఏముంది? ఇంకా దేవుని కోసం ఏం కష్టపడ్డావు మన జీవితంలో? దేవుని కోసం ఏం ప్రయాసపడ్డావు? ప్రాణమా తిను, ఇక తాగు, సంతోషించు, మరణం లేదనుకుంటున్నావా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం కావాలయ్యా. నీ ప్రాణం సుఖించడానికి, సంతోషించడానికి జీవితాంతం భూమి మీద ఉండవని నీకు రాసిలా. మన జీవితంలో నీ ప్రాణం తీసుకునే సమయమైంది ఈ రాత్రి. హల్లెలూయా. తన జీవితంలో దుఃఖపడుతున్నాడు. అయ్యో, సంపాదించిందంతా ఎవరికి వెళ్ళిపోవాలి? కూడబెట్టిందంతా ఎవరికి వెళ్ళిపోవాలి? ఈ మిక్కిలి ధనమంతా ఎవరి వశమైపోవాలి? దాచబడిందంతా ఎవరి వశమైపోవాలి? నువ్వు సంపాదించింది పక్కోడి కోసమే కాదు, నీ కోసం కాదు కదా. నీ ప్రాణం నాకు కావాలి. మన జీవితంలో దేవుని ఎందుకు గర్వించకూడదు. దేవుని ఎదుట మనం నిలబడి గర్వించకూడదు. ఆయన ఇచ్చినవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ, తలపోసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ మనం తగ్గించుకుంటే ఏదైనా దేవుడే. ఆయనను బట్టి, ఆయన వలనే, ఆయన ఉండటం ద్వారానే నా జీవితాలు ఇలాగొని మన జీవితంలో అటువంటి మాటలు పలికితే ప్రతి క్షణము దేవుణ్ణి చూసి ఆనందించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. గర్వము మన జీవితాల నుంచి తీసివేయబడాలి. గత గురువారం నాడు ఒక విషయం నేను తెలుసుకున్నా. పోయిన సంవత్సరం డిసెంబర్లో గృహదర్శనాలకు వెళ్ళినప్పుడు గుడివాడ దగ్గర వెంట్రప్రగడ అనే ప్రాంతం ఉన్నది. అక్కడికి వెళితే ఆ సంఘ సభ్యురాలు ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చి ప్రార్థన చేసి రావటం ఆనవాయితీ. వెళ్ళినప్పుడు ఎలాగుందమ్మా పరిస్థితి అంటే, అయ్యా మా అత్త మామ మంచంలో ఉన్నారు, అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది, చాలా కష్టతరంగా ఉన్నది, ప్రార్థన చేయించమ్మా లోపలికి వచ్చంటే వారు ప్రార్థన అంతకు ఇష్టపడరండి. వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, వారు ఉన్నత చదువులు చదివిన వారు చెరో గదిలో ఒక చోట ఆయన, ఒక చోట ఈమె, వారిద్దరూ ఇలాగ విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి లేవలేని స్థితిలో ఉన్నారు. వారు ప్రార్థన చేయటం బాగోదేమో అంటే, పర్లేదమ్మా వారికి ఆసక్తి ఉంటే చేద్దామంటే నేను కనుక్కుంటానండి. లోపలికి వెళ్ళి కనుక్కుంటే వారు కొద్దిగా ఆసక్తి చూపారు. సరే, ఈ మరణ పడకల మీద కొద్దిగా ప్రార్థన చేయించుకుందాంలే అని వారికి ఆసక్తి కలిగింది. వారు అమ్మ రావచ్చా లోపలికంటే, లోపల బాగలేదండి, ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఇది కరోనా థర్డ్ వేవ్ టైం కదా, పర్లేదమ్మా చెప్పులు వేసుకుని వస్తాను, ప్రార్థన చేస్తాను. వారు మాలకించినట్లుగా అమ్మగారు బయట నుంచి నేను ఒక్కని లోపలికి వెళ్ళి ఇద్దరికి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన కొన్ని దినములకి ఇద్దరు బాప్టిసం పొందారు. గత శుక్రవారం ఆమె ఉపవాస ప్రార్థనలకు వచ్చి, అయ్యా మా అత్త మా ఇద్దరు బాప్టిసం పొందారు, మావయ్య గారు బాప్టిసం పొందిన కొద్ది రోజులకి ఈ లోకాన్ని విడిచేశారు, ఇంకా మా అత్తగారు ఉన్నది, ఆమె బాప్టిసం పొందింది. ఎందుకు బాప్టిసం పొందింది? ఆ ఒకటే చెప్తుంది, నూనె నుంచి పెద్దయ్య గారు రమేష్ అయ్య గారు అబ్బాయి వచ్చాడు, ఆయన ప్రార్థన చేశాడు, ఆయన వదిలి వెళ్ళిన సేవని తాను నడిపిస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసి నేను కూడా బాప్టిసం పొందాలని ఆలోచన వచ్చి నేను తీసుకున్నాను. మన ప్రవర్తన ఎదుటి వారిని మార్చే విధంగా ఉండాలి. మనం చేసే మన క్రియలు ఎదుటి వారిని సంతోషపెట్టే ఉండాలి. అదే ఆ సమయంలో ఏంటమ్మా వాళ్ళకి ప్రార్థన చేసేది, వృద్ధాప్యులు ఉన్నారు, ఈ సమయంలో రాళ్ళే అని గర్వించి ఉంటే 2 ఆత్మలు నరకానికి పోయాయి. కానీ ఆ సమయంలో గర్వించకుండా నేను వస్తాను, వారు ఇష్టపడితే
ప్రార్థన వారి జీవితానికి పరలోక రాజ్యం వెళ్ళటానికి ఇష్టపడింది. అయ్యా, కేవలం ఈ ప్రార్థన బట్టి మా అత్తమావ రక్షించబడ్డారు. మీ పేరే నేను చెప్పుకుంటున్నాను, నా పేరు కాదమ్మా. దేవుని వలన వారి మనసులు మార్చుట వలన వారు దేవుని రక్షణలోకి వారు నడిపించబడ్డారు. హల్లెలూయా. మన జీవితంలో దేవుని సన్నిధిలో ఉండి గర్వము లేకుండా ఉంటే మన చుట్టూ అందరూ కలిసి జీవిస్తూ ఉంటారు. గర్వము విడిచిపెడితే మన జీవితాలతో అందరూ మాట్లాడుతుంటారు. గర్వం మన జీవితాలు దూరం అయిపోతుంటే జ్ఞానయుక్తంగా మనం మాట్లాడవచ్చు. ఆ మాటలు ఎదుటి వారికి తేనె కంటే తీపిగా ఉంటాయి. అదే గర్వంతో మాట్లాడితే ఆ మాటలు ఏ వింటాం, ఆ మాటలు ఎంత ఏ శ్రద్ధ లేపుతావు అంటాం. మరి గర్వము విడిచిపెట్టు. దేవుని ఎదుట గర్వము కాదు, కానీ ఆయనను కలిగి ఉన్నందుకు నీవు అతిశయించు, అప్పుడు గర్వించు. హల్లెలూయా. ఇంకా ఏం చేయాలో మన జీవితంలో? బైబిల్ గ్రంథంలో ఆహాబు అన్నాడు, అధికార గర్వం ఆయనకు ఉన్నది బాగా. ఎందుకేవాడయ్యా నాబోతు ఆ పొలాన్ని, నేను కూడా ద్రాక్ష తోటలు వేసుకుంటాను అన్నాడు కదా, నా పొలం పక్కన ఆయన పొలం కూడా ఉంది. ఈయన వెళ్ళి అడిగాడు, ఆహాబు వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నీ పొలం పక్కన నాది కూడా ఉంది, అది నాకు ఇస్తే రెండు కలిపి నేను వ్యవసాయం చేస్తా. ఆయన అన్నాడు, నేను ఇవ్వనయ్యా అన్నాడు. ఎందుకు ఇవ్వన్నాడు? అది నా పితరాజీతుల కష్టం, నా పితరుల కాలం నుంచి వచ్చినది, నేను దాన్ని ఇవ్వను, నాకు గుర్తుగా ఉండాలి. ఆహాబుకు అధికార బలం ఉన్నది. వెంటనే కోపంతో ఆయన మూర్తి ముడుచుకుని వెళ్ళిపోయాడు. తన భార్య అన్నీ కూడా కాగితాలన్నీ కూడా రకరకాలుగా రాపించేసి పనికి మాలిన ఇద్దరు సాక్షులను నిలబెట్టి నాబోతు మీద తప్పుడు ప్రచారం చేయించి రాళ్ళ పెట్టి కొట్టి అతన్ని చంపించేసింది. ప్రవక్త అట్టుకుండా వెళుతూ అన్నాడు, అతని రక్తము కుక్కలు నాకినీ కదా, నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి. ఈయన వెంటనే భయపడి, పగవాడా నీ చేతిలో పడ్డానా? నేను ఎవరి చేతిలో పడకూడదనుకున్నానో నీ చేతిలోనే పడ్డానా? అతన్ని రాళ్ళు పెట్టి కొట్టి చంపిస్తే రక్తము కుక్కలు నాకినీ కదా, నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఆయన భయపడుతున్నాడు. ఆయన అన్నట్టుగానే రథం కడుగుతున్నప్పుడు కొద్ది కాలము తర్వాత తన కుమారుని కాలంలో ఈ ఆహాబు చనిపోతే అతని రక్తము కూడా కుక్కలు నాకిని అంట. ప్రవక్త చెప్పిన మాట నెరవేరింది. అధికార బలముతో అధికార గర్వముతో మాట్లాడి ఆ పొలాన్ని లాక్కున్నాడు ఆహాబు. ఆ పొలాన్ని తన స్వాధీనపరుచుకున్నాడు యెజబెలు. దేవుడు చూస్తూ ఉంటాడా? ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తామన్నట్టు ఈయన ఎలా మరణించాడు, ఏ విధంగా రక్తము నాకినయో ఆయన కూడా అలా మరణించాడు. తన రక్తము కూడా నాకుతున్నాయి. ఎందుకంటే గర్వము అతని పతనానికి కారణమైంది. గర్వము అతని జీవితాన్ని నాశనం చేసింది. గర్వం అతని నుంచి దూరం చేసింది. గర్వం అతని బ్రతుకుల్ని పాడు చేసింది. మన జీవితము ఎన్నడూ కూడా అటువంటి గర్వమును కలిగి ఉండక ప్రతి క్షణం కూడా మన జీవితాలు దేవుని యందు నమ్మిక ఉంచాలి. గర్వమును తొలగించి దేవునికి భయపడాలంట. ఏం చేయాలి? గర్వమును తొలగించి దేవునికి భయపడాలి. ఏ విధంగా భయపడాలి? షడ్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారు. వారు భయపడుతున్నారు. రాజుకు భయపడలా, దేవునికి భయపడ్డారు. నెబుకద్నెజర్, ఈయన గురించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దేవుడు మమ్మల్ని వేడిమి గల అగ్నిగుండం నుంచి రక్షించగలడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము ఆ ప్రతిమకు నమస్కారం చేయము. రాజు అంటున్నాడు, ఏంటి వీళ్ళకి ఎంత గర్వం? వారు దేవునిని బట్టి గర్విస్తున్నారు. హల్లెలూయా. దేవుడు మా జీవితాలు ఉండుట ద్వారా, దేవుడు మా జీవితాలు కలిగి ఉండటం ద్వారా మేము గర్విస్తున్నాం. వారి జీవితంలో ఎటువంటి గర్వం అంటే వారి బ్రతుకులు వారి జీవితాలు చూసి కాదు, దేవుడు రక్షిస్తాడు. రక్షించకపోయినా పర్వాలా, మేము మాత్రం చెప్పిన పని చెయ్యం. వారు భయపడ్డారు, దేవునికి ఇతన్ని విడిచిపెట్టారు. గర్వం అంటే భయం ఉండదు, గర్వం ఉండకపోతే భయం ఉంటుంది. ఈ రెండు కూడా దగ్గర సంబంధం ఉన్నవి. గర్వము భయపడనిది. ఎలాంటి వారితోనైనా
ఇష్టం వచ్చినట్లు మాట్లాడే విధంగా చేస్తుంటుంది. అదే గర్వం లేకుండా భయం ఉన్నదనుకో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఎదుటి వారితో పలకాలి, జ్ఞానంగా వారు చెప్పే మాటలు వినాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, జగడములు పట్టకూడదు అన్న విధానం మనకు అర్థమవుతుంటుంది. వీరు అలాగే భయపడ్డారు, గర్వాన్ని విడిచిపెట్టేశారు. దేవుని యందు మాత్రమే ఆయన మమ్మల్ని రక్షిస్తాడయ్యా, ఆయన మమ్మల్ని కాపాడుతాడు, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పిస్తాడు, నీకేంటి మేము నమస్కరించేది, మేము కలిగి ఉన్న దేవుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా, మా దేవుడు గొప్పవాడు. ఆ జీవము కలిగిన దేవుని బట్టి వీరు గర్వించి వారి ప్రాణాలు రక్షించబడ్డాయి. అగ్నిగుండంలో పడవేసిన ఒక వెంట్రుకైనను కాలలా, వస్త్రాలు కూడా కాలలా, ఏమి రాలలా. ఎందుకంటే ఆయనకి గర్వంగా మాటలు చెప్పారు. దేవుని యందు మేము గర్విస్తున్నాం. భయపడుతున్నారు దేవునికి మాత్రమే, రాజుకు భయపడలా, మరొకరికి భయపడలా. దేవుని వారి జీవితాలు అతిశయిస్తున్నాడు. ప్రతిరోజు ఒక మంత్రి వస్తున్నప్పుడంట ఒక చోట ఆగి వస్తున్నాడు. రాజు ప్రతిదినం చూస్తున్నాడు, ఇదేంటి ఇక్కడ సింహాసనం దగ్గర మంత్రిగా కూర్చోవలసిన ఆయన ప్రతిరోజు ఒక చోట ఆగి వస్తున్నాడు, ఏమైందని తన దగ్గర ఉన్న గూఢచారులు పంపించి మీరు వెళ్ళి చూసిరండి, ప్రతిదినం కూడా నా రాజ్యానికి ఆయన ఆలస్యంగా వస్తున్నాడు, ఏంటి చూడమన్నాడు. ఈ గూఢచారులు వెళ్ళి మంత్రి వస్తున్న త్రోవలో కాపు కాసుకుని చూస్తున్నారు. ఆయన వెళ్ళి ఒక పూరు గుడిసెలో కాసేపు కూర్చుని ఆ తర్వాత మరలా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే వీళ్ళు లోపలికి వెళ్ళి చూస్తున్నారు. చూస్తుంటే ఒక పాడైపోయిన పూరు గుడిసె, దానిలో పాడైపోయిన మంచము, పాడైపోయిన వస్తువులు కనబడుతున్నాయి. వచ్చిన తర్వాత, రాజా నువ్వు చెప్పినట్లు మేము చూసాం, మంత్రి ఎక్కడికి పోతున్నాడని. ఏముందిరా దాంట్లో అంటే పాడైపోయిన ఇల్లు, మంచము, వస్తువులు కనబడుతున్నాయి. అతను పిలిచాడు, ఇట్రా, ప్రతిదినం నువ్వు ఎందుకు వస్తూ అక్కడ ఆగావు, కారణం ఏంటి? మా గూఢచారులు పంపించాను, వారు చూసి విధానం, చెప్పిన విధానం ఏంటి? ఆయన అంటున్నాడు, అయ్యా పూర్వం నా స్థితి అదే, పూర్వం నేను నివాసం ఉండే గృహం అదే, పూర్వం నేను వాడుకునే వస్తువులు అదే, కానీ దేవుడు నన్ను ఇప్పుడు హెచ్చించి మంచి మేడలు మీదెనిచ్చాడు. కానీ గర్వించక ప్రతిదినం ఆ గృహంలో ఒక పావుగంట సేపు కూర్చొని నా పాత స్థితిని జ్ఞాపకం చేసుకుని వస్తున్నాను ఇక్కడికి, అంతకు మించి ఏమీ లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. అవును, నేనున్న స్థితిని మర్చిపోనయ్యా, పూర్వం లేని స్థితి, నివాసం ఉండడానికి యోగ్యం లేని స్థితి, విశ్రాంతి తీసుకోవడానికి అనుకోగలేని స్థితి, కానీ దేవుడు నన్ను ఇప్పుడు హెచ్చించాడు కదా అని ఆ స్థితిని మర్చిపోట్ల. ప్రతిరోజు అక్కడ కాసేపు గడిపి అదంతా కూడా చూసుకుని నా స్థితి ఎలాగుండేది, ఇంతవరకు నా పరిస్థితి ఎలాగుండేది, ఎంత పేద స్థితిలో ఉన్నాను, ఎంత కడ్డిగా స్థితిలో ఉన్నాను, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని కాసేపు అక్కడుండి ఇలా వస్తాను. అదయ్య నా అలవాటు. గర్వించలాతడు తన జీవితంలో ఉన్న పరిస్థితులు చూసి, ధనమును చూసి, ఐశ్వర్యము చూసి, మేడలు చూసి గర్వించగా పాత స్థితి, మొదటి స్థితిని మరిచిపోలేదు. హల్లెలూయా, మొదటి స్థితిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. మన జీవితాల్లో మనం ఎన్నడూ గర్వించకూడదు. ఎన్ని సంపాదించినా, ఎన్ని ఉన్నా ఈ లోకం వరకే. దాన్ని చూసి గర్వించి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అవన్నీ కలిగి ఉండవచ్చు, ప్రక్కన ఉంచి మన జీవితాలు ఎప్పుడు కూడా గర్వం లేకుండా దేవుని యందు భయం కలిగి మనం జీవిస్తూ ఉండాలి. దేవుని యందు మన జీవితాలు భయముతో ముందు కొనసాగించాలి. అప్పుడే దేవుడు నీ యందు ఆయన ఆనందిస్తూ ఉంటాడు, నీ యందు ఆయన సంతోషిస్తూ ఉంటాడు. గర్విస్తారా, భయపడతారా? నన్ను చూసి కాదు, దేవుని చూసి. చెప్పండి, వాక్యం విన్నారుగా ముగిస్తున్నా. ఈ లోకంలో గర్విస్తారా? దేవునిని బట్టి మన జీవితాలు భయపడతాయా? ఎలాగుంటారు చెప్పండి? గర్విస్తారా? దేవుని యందు మాత్రం భయపడండి. ఒకవేళ గర్వించాలంటే ఆయనను బట్టి మాత్రం గర్వించండి, కానీ నీకు కలిగిన లోకపరమైన వాటిని చూసి గర్వించవద్దు. దేవుని చూసి కలిగి ఉన్న విధానం, పరిస్థితులు అన్ని జ్ఞాపకం చేసుకుని నీ జీవితాలు మామూలుగా దేవుని దగ్గర అలాగ భయంతో ముందు కొనసాగు. దేవుని జీవితాలు తగిన కాలం దాన్ని హెచ్చించును గాక. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
దేవుని దగ్గర అడుగుదా, ప్రభా ఈ లోకంలో మేము గర్వించగా నీ యందు భయము కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. గర్వము మన జీవితాలు నాశనం చేయవచ్చు. గర్వము మన జీవితాలను పాడు చేయవచ్చు. ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయం కలిగి ఉండాలి. భయం అంటే గర్వాన్ని నీలోంచి తీసివేస్తుంది. నీ పరిస్థితుల వైపు చూడవద్దు. మనకంటే యేసు ప్రభువారు గొప్పవారే. పిలిస్తే 12 సేనల వ్యూహం కంటే గొప్ప సైన్యం భూమి మీదకి రావచ్చు. పేతురు, నీ కత్తి నీ దగ్గర పెట్టుకో. యేసు గర్వించలేదు. పిలిస్తే పరలోక సైన్యమే దిగి వస్తుంది. తాను పిలిస్తే తండ్రి కూడా భూమి మీదకి రావచ్చు. యేసు ప్రభువారు మాట సెలవిస్తే అక్కడ వారందరూ కూడా పాత్రమైపోవచ్చు. కానీ యేసు అంటున్నాడు, వద్దు, అలాంటి పని చేయవద్దు. అంటే నీ జాతకాన్ని అని అనుకుంటున్నావు పేతురు? సైన్యం లేరు అనుకుంటున్నావా? నా తండ్రిని వేడుకుంటే పంపించగలడు. వద్దు. యేసు ప్రభువారు అంతటి వాడయ్యండి గర్వించలేదు కదా. మనందరి కోసము తగ్గించుకున్నాడు. మనందరి కోసం ప్రాణత్యాగం చేశాడు. ఆయన అనుకోవచ్చు, ఈ పాపుల ప్రజల కోసం నేను ఎందుకు ప్రాణం పెట్టాలి? వెళ్ళిపోయి తండ్రి పక్కన కూర్చుంటే నా జీవితం ప్రశాంతం ఉంటుంది కదా అనుకోలా. గర్వాన్ని తీసివేసి మన కోసమే తగ్గించుకున్నాడు. ఆయన మన కోసమే ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు. అంత అధికారం ఉండి కూడా, అంత అధికార బలం ఉండి కూడా, దేవదూతల సమూహం ఉండి కూడా, సైన్యము కలిగి ఉండి కూడా, పేతురు జాగ్రత్త. మన జీవితాల్లో మనం కలిగి ఉన్న పరిస్థితిని మరచిపో. దేవుని యందు నువ్వు చాలా నెమ్మది కలిగి, భయం కలిగి, గర్వాన్ని విడిచిపెట్టు. ప్రార్థించినప్పుడైనా, దేవునితో గడిపినప్పుడైనా, దేవుడితో మాట్లాడుతున్నప్పుడైనా, ప్రభువా నీవు మాట్లాడితే బ్రతుకుతామయ్యా. మాలో గర్వాన్ని తీసివేసేయండి. మృదువైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నీ యందు నిలకడగా ఉండి గడిపే జీవితం కావాలి ప్రభువా. గర్వము జగడమును పుట్టించును, కానీ మాట విని వారికి జ్ఞానము కలుగునంట. అటువంటి జ్ఞానయుక్తమైన మాటలు విందాం, గర్వం విడిచిపెడదాం. దేవుని యందు మనం విశ్వాసం కలిగి నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితంగా ఉన్నట్లుగా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. చేయాలి త్వరగా.